దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పరుగుల వరద పారిస్తున్నాడు. తన విధ్వంసంతో బరోడాకు వరుస విజయాలు అందిస్తున్నాడు. గ్రూప్ బిలో భాగంగా తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 30 బంతుల్లో 69 పరుగులు సాధించాడు. 4 ఫోర్లు 7 సిక్సర్స్తో చెలరేగాడు. హార్దిక్ ఊచకోతతో 222 పరుగుల లక్ష్యాన్ని బరోడా ఆఖరి బంతికి ఛేదించింది. అయితే ఈ మ్యాచ్లో 17వ ఓవర్ వేసిన గుర్జప్ నీత్ సింగ్ బౌలింగ్లో హార్దిక్ విధ్వంసం సృష్టించాడు. తొలి 3 బంతుల్ని భారీ సిక్సర్లుగా మలిచాడు. తర్వాత నో బాల్ వేయగా మరో సిక్సర్ బౌండరీ వాదాడు హార్దిక్. ఆఖర్లో సింగిల్ తీయడంతో 17వ ఓవర్లో ఏకంగా 29 పరుగులొచ్చాయి. అయితే ఇటీవల జరిగిన IPL 2025 మెగా వేలంలో ఈ ఎడమ చేతి వాటం బౌలర్ గుర్జప్ నీత్ సింగ్ను CSK 2.2 కోట్లు వెచ్చించి తీసుకుంది. గతంలో CSK నెట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ కోసం వేలంలో గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోటీ పడింది. కానీ CSK భారీ ధర వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సొంతం చేసుకుంది. అయితే ఈ నయా CSK బౌలర్కు చుక్కలు చూపిస్తూ మ్యాచ్లో హార్దిక్ తన బ్యాటింగ్ కొనసాగించాడు.